మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై యూట్యూబర్ ప్రశ్న రావణ్ చేసినటువంటి కామెంట్స్ పై పోలీసులు ఇప్పుడే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆయన మీద కేసులు పెట్టి టార్చర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ సహనటుడుగా ఉన్న ప్రకాష్ రాజ్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. అసలు ప్రకాష్ రాజ్ ఎందుకు పవన్ కళ్యాణ్ గారిపై ఈ స్థాయిలో విరుచుకుపడుతున్నారు? ఆయన అంశానికి సంబంధించి ఏది తెర మీదకి వచ్చినా కూడా అందులో ముందుండి విమర్శలకు ఎందుకు వస్తున్నారు ప్రకాష్ రాజ్? దీని గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఇండస్ట్రీ ప్రకాష్ రాజ్ గారి గురించి ఏమనుకుంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు నిర్మాత నట్టికుమార్ గారు. పవన్ కళ్యాణ్ గారి విషయం ఏదొచ్చినా రాజకీయంగా ఒకరినొకరు విమర్శించుకోవడం, అది పొలిటికల్ పార్టీస్లో ఉన్నవాళ్ళు ఓకే. సో ప్రకాష్ రాజ్ గారు కూడా ఆయన కూడా సొంతంగా కర్ణాటకలో ఒక ఎంపీగా పోటీ చేశారు, ఓడిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి నేరుగా ఎక్కడ కూడా రాజకీయ వైరం లేదు. ఇద్దరు కలిసి సినిమాలు చేస్తున్నారు, మంచి మంచి సినిమాలు. ఆ కాంబినేషన్ సూపర్ సక్సెస్ అయిన కాంబినేషన్. కానీ ఎందుకు ప్రకాష్ రాజ్ గారు ఇలాంటి విమర్శలు చేస్తున్నారు అనేది అందరి మధ్యలో ఉన్నటువంటి ప్రశ్న, అనుమానం. ఇప్పుడు ఒకటండి, ఆయన ప్రకాష్ రాజ్ గారు మంచి నటుడిగా ఒప్పుకుంటాం. ఆయన మంచి నటుడిగా ఓకే. అలాగే ప్రకాష్ రాజ్ గారు ఆయన మా డిసిప్లిన్లో ఫెయిల్యూర్. షూటింగ్లో నిర్మాతను ఇబ్బంది పెట్టడంలో ఆయన దిట్ట. ఆయన ఆయన కోసం మనం చరిత్ర చూసుకుంటే మంచి కంటే బ్యాడ్ ఎక్కువ ఉంది. మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఇస్ అ పొలిటికల్ లీడర్ అండ్ సినిమా ఆర్టిస్టు. ఆయన ఏది మాట్లాడినా కూడా ఏదో ఒకటి ఆయన ట్విట్టర్లో వేస్తున్నాడు. ఆయన రైట్, అది ఆయన స్వేచ్ఛ ఉంది కాబట్టి ఇవ్వచ్చు. కానీ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు ఒక ప్రజలు చూస్తున్నారు, ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు అనేది తెలుసుకోగలగాలి. మీరు పెద్ద నటుడు కావచ్చు, మీరు గొప్పవారు కావచ్చు, కానీ అవతల వారికి సపోర్ట్ చేసేటప్పుడు అవతల ఆయన ఏం మాట్లాడాడు, 2 కులాల మధ్యన 2 మతాల మధ్యన ఎలా గొడవ పెడుతున్నాడు, అక్కడ అసలు మాట్లాడిన మాటలేంటి, అవన్నీ కూడా వ్యక్తిగతంగా మాట్లాడిన మాటలేంటి, ఒక సభ్యత సంస్కారం ఉందా లేదా అనేది ఆలోచించి మీరు కూడా మాట్లాడవలసిన బాధ్యత ప్రకాష్ రాజు గారి మీద ఉంది. నేను ప్రకాష్ రాజు గారు ఎందుకంటానంటే ఈజ్ ద వయసులో పెద్ద అయినా సీనియర్ మోస్ట్ కాబట్టి. ఎందుకంటే రెస్పెక్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఆయన డిప్యూటీ సీఎంగా ఎవరైనా ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారికి. అలాగే ఒక సీనియర్ ఆర్టిస్ట్గా ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఎవరో చిన్న చిన్న వాళ్ళు వచ్చి రోడ్ల మీద వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, మైక్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కరెక్ట్ కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఒక మొత్తం టోటల్గా ఒక సైన్యం ఉంది. ఆ దాంట్లో అవతల వ్యక్తిని ఎవరు మాట్లాడినా కూడా బాధపడతారు. ఒక్కటి అడుగుతున్నా, మీరు వినగలరా అని అడుగుతున్నా. ఏమంటే క్రైస్తవులు బాగానే ఉన్నారు, హిందువులు బాగానే ఉన్నారు, కులాల మధ్యన గొడవ పెట్టొద్దు, మతాల మధ్యన గొడవ పెట్టొద్దు. మతాలు బాగానే ఉన్నాయి, కులాలు బాగానే ఉన్నాయి. కులాలు ఎందుకు వస్తున్నాయి, మతాలు ఎందుకు వస్తున్నాయి? మీకు ఏది కావాలో మీరు అది మాట్లాడండి. నేను జాడ శ్రవణ్ కుమార్ గారు వ్యాఖ్యలు విన్నాను, ఆయన వ్యాఖ్యలు విన్నాను. పవన్ కళ్యాణ్ గారి మీదకి ఏమొచ్చిందండి వీళ్ళకి? వ్యక్తిగతంగా మాట్లాడి రాజకీయంగా ఎదుర్కోండి, రాజకీయంగా ఎదుర్కోండి, తప్పులేదు. కానీ ఇదేమి డైలాగ్స్ అండి అది? అంటే దాన్ని మళ్ళీ మీరు సమర్థించడం అని ఎంత దాకా కరెక్ట్? ఆయన అరెస్ట్ చేస్తున్నారు, ఆయన్ని జైల్లో వెళ్ళని పోలీస్ స్టేషన్ అప్పుడు తిప్పుతున్నారు. మీకు రైట్, మీకు ప్రతిదీ హక్కు ఉంది. కానీ ఆయన బిఫోర్ మాట్లాడే మాటలు మీకు మంచిగా అనిపించాయా? మీరు దానికి మద్దతు ఇస్తున్నారా? మీరు ఆ మాట పవన్ కళ్యాణ్ గారి మాటలకి మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? ఒక క్రైస్తవ మీటింగ్ లో, దళిత క్రైస్తవుల మీటింగ్ లో అలా మాట్లాడవచ్చా? మీరు రాజకీయంగా ఎదుర్కోండి, రాజకీయంగా మాట్లాడండి. ఇద్దరి మధ్య రాజకీయ వైరం కూడా ఏం లేదు. అంటే ప్రకాష్ రాజ్ గారు కన్నడ పాలిటిక్స్ లో ఆయన ఒక ఎంపీగా పోటీ చేశారు. అది కూడా ఆయన ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఎక్కడ ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అంశం పెద్దగా ఇద్దరి మధ్య కూడా క్లాష్ అయిన పరిస్థితులు లేవు. అలాగే ఈయన మా ఎలక్షన్కి సంబంధించి కూడా పోటీ చేసినప్పుడు ఆ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ ప్రకాష్ రాజ్కి, ముఖ్యంగా మెగాస్టార్కి సంబంధించిన కోటరీ, ఆ ఫ్యామిలీ అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఇదే పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేసిన పరిస్థితి. కానీ ఎందుకు ప్రకాష్ రాజ్ పదే పవన్ని వ్యతిరేకిస్తున్నాడు? పవన్ పొలిటికల్కి సంబంధించినటువంటి ఆ సినారే మొత్తాన్ని ఆయన పాయింట్అవుట్ చేస్తున్నారు ఎందుకు? ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మనిషి, ఆయన వైసీపీకి సపోర్ట్, తప్పులేదు. అయితే పార్టీకి మనం సపోర్ట్ చేసేటప్పుడు, మీరు యువతలు కాసి విమర్శించేటప్పుడు ఆ మాటలు ఆమోదకరంగా ఉన్నాయా లేవా అనేది మనం చూసుకోగలగాలి. ఆ మాటలు ఆమోదకరంగా ఉన్నాయా లేవా అనేది మనం చూడగలగాలి. ఫస్ట్ ఆఫ్ ఎప్పుడైనా
మనం ఒక పార్టీకి మీరు సపోర్ట్ చేస్తున్నారు, తప్పేం లేదు దాంట్లో. మీ రైట్ అది. మీరిప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి గారు నచ్చారు, నాకు పవన్ కళ్యాణ్ గారు నచ్చారు. పవన్ కళ్యాణ్ గారి మాటల్ని మీరు వ్యతిరేకిస్తున్నప్పుడు, సనాతన ధర్మాన్ని మీరు వ్యతిరేకిస్తున్నప్పుడు, అక్కడ ఆయన మాట్లాడే మాటలకి మీరు ఏకీభిస్తున్నారా? ఆయన మాట్లాడే మాట, శ్రావణ్ గారు మాట్లాడిన మాటలు మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? మీకు స్టెబిలిటీ ఉండే మాట్లాడుతున్నారా ప్రకాష్ రాజ్ గారు? మీరు ఆలోచన ఉండే మాట్లాడుతున్నారా? లేదా బ్యాలెన్స్ తప్పారా అని అడుగుతున్నా నేను. కానీ నటికుమార్ గారు రీసెంట్గా చూస్తే పవన్ కళ్యాణ్ గారి మీద విరుచుకుపడి అసభ్య పదజాలంతో మాట్లాడి ఆయన్ని వ్యతిరేకించినటువంటి కొంతమంది సీనియర్ సినిమా ఆర్టిస్టుకు సంబంధించిన వ్యక్తులను కూడా ఇండస్ట్రీ వదులుకుంది. పోసాని కృష్ణమురళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకి ఎక్కడ కూడా పెద్దగా ఇప్పుడు సినిమా అవకాశాలు కూడా కనిపించట్లేదు. ఇప్పుడు మరి అదేవిధంగా ప్రకాష్ రాజ్ గారి పరిస్థితి కూడా అలా మారిపోతుంది అనుకోవచ్చా? అంటే పవన్ కళ్యాణ్ ఏమండి, ఒంటి కాలు మీద విరుచుకుపడే ప్రకాష్ రాజ్ని కూడా ఇండస్ట్రీ దూరం చేసుకోబోతుంది అనుకోవచ్చా? ఇప్పుడు 100% ఒకటండి, మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి. అన్నా అంటే అన్నా అంటారు. మీరు మర్యాద ఇవ్వకపోయినప్పుడు ఇండస్ట్రీ కూడా దూరం అవుతారు. ఇండస్ట్రీకి ఎందుకు దూరం అవుతుంది? మీరు మంచి ఆర్టిస్ట్ అవ్వచ్చు. గుణం లేకపోతే ఎందుకు? మీకు డిసిప్లిన్ లేకపోతే ఎందుకు? మీరు మంచి ఆర్టిస్ట్ అవ్వచ్చు. ప్రపంచాన మీరు జయించే ఆర్టిస్ట్ అవ్వచ్చు. కానీ మీరు పొలిటికల్‌గా ఒక ఎంపీగా ఉన్నప్పుడు మీ తోటి పొలిటికల్ లీడర్ అండ్ డిప్యూటీ సీఎం అండ్ పార్టీ అధ్యక్షుడు ఆయన్ని ఇష్టం వచ్చినట్టు, ఫ్యామిలీని ఇష్టం వచ్చినట్టు, అంటే నోట్లో చెప్పలేని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆయన్ని మరి లా ఏం చెప్తుందో ఆ ప్రకారంగా తీసుకున్నారు, చర్య తీసుకున్నారు. దానికి కూడా మీరు ఓకే. మీరు ఆయన్ని మీరు సపోర్ట్ చేయొచ్చు. కానీ ఆయన మాట్లాడిన మాటలకు మీరు సమర్థిస్తున్నారా అని అడుగుతున్నాను నేను. అంటే మీకు ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరినీ కూడా నేను అడుగుతున్నా. మా సోషల్‌లో ఉంచాలా? ఉంచకూడదా? క్యారెక్టర్స్ ఇవ్వాలా? ఇవ్వకూడదా? నిర్మాత ఇష్టం. మీకు ఆ సినిమా డైరెక్టర్ ఇష్టం. ఆ డైరెక్టర్ ఆయన క్యారెక్టర్ రాయాలా? రాయొద్దా? అనేది డైరెక్టర్ ఇష్టం. ఆ సినిమాకి రచయితకి ఆయన దాంట్లో క్యారెక్టర్ రాయాలా? వద్దనేది రచయిత ఇష్టం. ఎందుకంటే సినిమాకి ఎవరిష్టం వాళ్ళది. దాంట్లో దూరం అవుతారండి. కానీ పోసాని ఇలాంటి కృష్ణమురళి వ్యాఖ్యల గారు ఇలాంటి వ్యాఖ్యల వల్ల ప్రకాష్ రాజ్‌కి రీసెంట్‌గా ఏమన్నా ఛాన్సెస్ ఏమన్నా తగ్గాయనుకోవచ్చా ఇండస్ట్రీలో? చాలా తగ్గాయి. ఆల్‌మోస్ట్ చాలా తగ్గాయి. ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ ఆయన డిసిప్లిన్ గూడా లేదు కాబట్టి, ఇంతకుముందు ఆల్రెడీ మా అసోసియేషన్ బ్యాన్ చేసింది, మీకు తెలుసో లేదో. అవును. ఆయన షూటింగ్‌కి అందరు ఆర్టిస్టులొస్తే ఆయన మధ్యాహ్నం 2:00కొస్తాడు. ఆయన అందరు ఆర్టిస్టులొస్తే షూటింగ్ రానంటాడు. అందరిని కూడా వెయిటింగ్ చేయించిన రోజులు ఎన్నో ఉన్నాయి. తర్వాత ఎంతో మంది షూటింగ్‌లు రాకపోతే నిర్మాతలు కంప్లెయింట్లు ఇచ్చింది. ఆల్ సౌత్ ఇండియన్సే ఆయన మీద కంప్లెయింట్లున్నాయి. కాకపోతే నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే, ఏ సినిమాల్లో ఆయన ఇంటెన్షనల్‌గా రాకపోవడం, సో ఆయన కొంత పొగరుగా ఉండడం అనేది ఆ సినిమాలేంటి? ఆ నిర్మాతలెవరు అనేది ఒకసారి చెప్తారా? నాకు బాగా గుర్తు, మా అసోసియేషన్‌కి నాగార్జున గారు ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు ఆయన 2, 3 సినిమాలకు రాకపోతే అది బ్యాన్ చేశారు గూడా. బ్యాన్ చేస్తే ఆయన నిరాహార దీక్ష చేస్తే మళ్ళా అప్పుడు బెల్లంకొండ సురేష్ గారు అందరూ వచ్చి చాలా సినిమాలు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఆయన బ్యాన్ ఎత్తివేయవలసిందిగాను రిక్వెస్ట్ చేసి మళ్ళా నాగార్జున గారు ఆళ్ళందరూ వచ్చి మళ్ళా ఆయన్ని మళ్ళా రీవోక్ చేశారు. అలాంటి విషయాలు 3, 4 జరిగాయి. సినిమాల పేర్లు నాకు ఐడియా లేదు గానీ ఆయనతోని ఆటోమేటిక్‌గా 15 సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లమ్. నటికుమార్ గారు, హ్మ్. ప్రకాష్ రాజ్ గారు హ్మ్. ఆయన ఎంత విలక్షణ నటుడో, ఆయన తెర మీద ఎంత అద్భుతంగా నటిస్తారో, ఆయన చేసినటువంటి క్యారెక్టర్స్ ఏ స్థాయిలో పండాయో, జాతీయ స్థాయి అవార్డులు కూడా వచ్చాయి. సో, అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ తెర వెనుక ఆయన వైఖరి గాని, ఆయన బిహేవియర్ గాని ఎలా ఉంటుంది షూటింగ్ టైమ్‌లో? అదొక్కసారి అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తారా? దేవుడు అన్నీ అందరికి ఇస్తాడు. కొంతమందికి అదృష్టం ఇస్తాడు. కొంతమందికి ఏంటంటే ఇలాగే ఉంటాయి. ఎందుకంటే ఆయన బిహేవియర్ అనేది 100% కరెక్ట్‌గా ఉండదు. షూటింగ్‌లో ఇప్పుడు అందరు ఆర్టిస్ట్‌లు వచ్చిన తర్వాత ఆయన లాస్ట్ వస్తాడు. లేదంటే షూటింగ్ క్యాన్సిల్ అంటాడు. వెయిటింగ్ ఈస్ ద మొత్తం టోటల్ ఆర్టిస్ట్‌లు. అలాగే ఆయన ఎప్పుడు కూడా టైంకి షూటింగ్ చేయడం అనేది జరగని పని. జరగలేదు. ఇప్పుడు దాకా కూడా ఆయన సో మెనీ షూటింగ్స్. కాకపోతే ఎందుకు భరించారు కుమార్ గారంటే, ఇందాకలే మీరు చెప్పారు ఈస్ గుడ్ ఆర్టిస్ట్. అంటే దేశంలో గర్వించదగ్గ ఆర్టిస్టు, మంచి నటుడు. కనుక ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని చేసినా, ఎంత డిలే అయినా, ఎంత ఇబ్బందులైనా, ఎంత కష్టపరిశ్రమ పెరిగినా ఆయన పెట్టుకుంటూ వచ్చారు. కానీ ఇంకా ఇప్పుడేమైపోయిందంటే ఆయన రాజకీయంగా కొంత బ్యాలెన్స్ తప్పుతున్నాడు. అండ్ రాజకీయంగా సపోర్ట్ చెయ్యొచ్చు సపోర్ట్. నేను చేస్తున్నాను గదా! అందరూ చేస్తాం గదా! సపోర్ట్ చెయ్యొచ్చు. రెండోది మా అసోసియేషన్‌లో ఆయన అర్థం చేసుకోవాల్సిందేంటంటే, విలక్షణ నటుడు, బ్రహ్మాండమైన నటుడు, చక్కటి మంచి ఆర్టిస్ట్ అన్నోడు ఎందుకు మీకు ఓటేయలేదు? ఎందుకు ఓడిచ్చారు అంటే, మీరు సమయానికి మాకు అందుబాటులో ఉండరు. షూటింగ్‌కి అందుబాటులో లేని వారు మా అసోసియేషన్‌కి అందుబాటులో ఉంటారా?
అని ఆయన్ని రిజెక్ట్ చేశారు. అలాగా మీకు ఆ ఎంపీగా మీరు నించుంటే, మీరు ఎంపీగా కాదు అనర్హులు అని చెప్పి ఎంపీగా డిపాజిట్లు గల్లంతయ్యాయి. అంటే ఇయన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రకాష్ రాజు గారు చాలా గొప్ప నటుడు అవ్వచ్చు. కానీ ప్రజలకి పనికొచ్చే పని ఒకటి చేయలేదు అని నేను చెప్తా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు పనికొచ్చే పని ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నంలో సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. ఒక పార్టీ పెట్టి నిలబడి ఒక ఉద్దండుల మంది ఇద్దరు ఉద్దండులు, ఒకటి టీడీపీ, ఒకటి వైసీపీ 2 టైట్‌లో ఫుల్ టైట్‌లో ఉన్నప్పుడు బీజేపీ. అలాంటి దాంట్లో ఈరోజు వచ్చి నిలబడి పార్టీని నిలబెట్టి మొత్తం 21 సీట్ 100% గెలిచి, ఎంపీలు గెలిచి ఆళ్ళు ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడాయన. మార్పు తేడానికి ప్రయత్నం చేస్తున్నాడాయన. ఆ మార్పులో తప్పుంటే ప్రశ్నించండి. ఆయన దాంట్లో ఆయన చేసే శాఖల్లో తప్పుంటే ప్రశ్నించండి. పార్టీలో లుకలుకలుంటే మీరు ప్రశ్నించండి. తప్పుందో లేదు గానీ, ఆడెవరో వ్యక్తిగతంగా మాట్లాడిన మాటలకి, 2 కులాల మధ్యన, 2 మతాల మధ్యన గొడవలు పెట్టడానికి ప్రయత్నించిన వాళ్ళకి మీరు సపోర్ట్ చేయడం ఎంత దాకా కరెక్టు? అంటే ఆయన ఇంట్లో ఫ్యామిలీస్‌ని తిట్టించుకుంటే ఊరుకోవాలా? ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఎవరెవరో ఇష్టం వచ్చి రోడ్డు మీద మాట్లాడుతుంటే ఆయన ఊరుకోవాలా? పోలీసులు ఊరుకోవాలా? గవర్నమెంట్ చూస్తూ ఊరుకోవాలా? ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారి పేరు అనుకున్నప్పుడు ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద విరుచుకుపడుతున్నారు. ఆయన మాట ఎత్తితేనే ఆయన పదే పదే విమర్శిస్తున్నారు. చివరికి ఇలా వ్యక్తిగతంగా అనుచితంగా వ్యాఖ్యలు చేసిన వారిని కూడా సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి డిస్కషన్ వచ్చినప్పుడు వద్దులే, ఎందుకు మనకి ఈ తలనొప్పి, ఆయన పక్కన పెట్టేద్దాం అనేటువంటి ఒక ఆప్షన్ గురించి కూడా ఆలోచిస్తారా నిర్మాతలు, దర్శకులు ఏమన్నా? చాలా సినిమాల్లో ప్రకాష్ రాజ్ గారిని పక్కన పెట్టారు. ఆయన బిహేవియర్ బాగోలేకే. ఆయన కరెక్ట్‌గా షూటింగ్ కరెక్ట్‌గా హాజరవ్వకే. ఇప్పుడు ఎప్పుడైతే ఒక తోటి హీరోని, ఒక టాప్ హీరో అంటే మెగా ఫ్యామిలీలో టాప్ హీరో పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని మీరు ఇలాగ చేస్తున్నప్పుడు కొంతమంది డైరెక్టర్లు ఆలోచిస్తారు గదా! కొంతమంది రచయితలు ఆలోచిస్తారు గదా! కొంతమంది నిర్మాతలు ఆలోచిస్తారు గదా! ఇక్కడ ఈయన్ని పెట్టుకొని మెగా ఫ్యామిలీ దగ్గరికెళ్ళి, బాబు మేము ప్రకాష్ రాజ్ గారిని పెడుతున్నాము. మాకు మీరు డైట్స్ ఇవ్వండి అని అడగగలుగుతామా? అంటే నేనేమంటున్నానంటే, సినిమా ఇండస్ట్రీలో ఒక క్యారెక్టర్ బట్టి, ఒక నటన బట్టి ఆ సబ్జెక్ట్‌కి ఆ క్యారెక్టర్ సరిపోతుందనుకుంటే మనం డెఫినెట్‌గా కంపల్సరీ ఇవ్వాల్సింది పవన్ తప్పదు. కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఇట్లా ప్రకాష్ రాజ్ గారిని తీసుకుంటున్నాం ఈ క్యారెక్టర్‌కి, ప్రతినాయకుడు పాత్రనో లేదంటే సినిమాలో చాలా కీలకమైనటువంటి పాత్రనో అనుకున్నప్పుడు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు అబ్జెక్షన్ పెడతారా? యెస్, ఆయన ఈ విధంగా ఏ రాజకీయంగా రోజు నన్ను పెట్టరు. విభేదిస్తున్నాడు, ఏ రోజు విమర్శిస్తున్నాడు పెట్టరు. కాబట్టి పెట్టేటట్టయితే వకీల్ పక్కన సాబ్ పెట్టడం అది లాంటిది కాదండి. ఏమన్నా సూచనలు ఎప్పుడైనా ఆయన చేస్తారా? అలాంటిది ఏమి పొరపాటున లేదని కూడా అనుకుంటున్నాను. పెట్టరు. అలా పెట్టేటట్టుంటే వకీల్ సాబ్‌లో ఈక్వల్ టు క్యారెక్టర్ ఇచ్చారు వకీల్ సాబ్. అలాగే సో మెనీ మూవీస్. అలాగే చిరంజీవి గారు. ఎప్పుడు గూడా ఒకటే చెప్పాను గదండీ! శత్రువును గూడా మిత్రుడిగా భావించేదే మెగా ఫ్యామిలీ. శత్రువును గూడా మిత్రుడిగా భావించేదే మెగా ఫ్యామిలీ. శత్రువు ఎన్ని మాటాడుకొని వాళ్ళంతా ఉంటారులే అని చెప్పి, ఎప్పుడు గూడా వాళ్ళొద్దు వీళ్ళు కావాలి, వాళ్ళొద్దు వీళ్ళు కావాలని ఏడిపెట్టేది కొణిదెల ఫ్యామిలీ ఎవరికీ లేదు. ఆ అలవాటు లేదు, ఆ అవకాశం లేదు. 10 మంది బాగుండాలి, 10 మందిలో నేను ఉండాలని కోరుకుంటారు. కనుక అదే, అదే కదా అలుసయిపోయింది అందరికిని. ఎందుకంటే ఆళ్ళు పట్టించుకోరు. పోన్లే ఇప్పుడు ఏదో ఒక మాట అనేసారులే. మళ్ళా మనం అందరితో మన తోటి ఆర్టిస్టే కదా అని అనుకుంటారనే కదా! వీళ్ళకి అలుసుగా ఉంది. రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోండి. రాజకీయంగా ఆయన కోసం మీరు ఏమైనా ప్రశ్నించండి. నేను అడుగుతున్నా మాట్లాడే మాటల్ని మీరు ఏకీభవిస్తున్నారా? అంటే ఏకీభవిస్తున్నట్టే కనబడుతుంది. ఆయన తిట్టే బూతులన్నీ మీరు ఏకీభవిస్తున్నట్టే కనబడుతుంది. మీరు మాట్లాడుతున్న ఆయన ప్రతి మాటకి ఆయన అరెస్ట్ చేశారు, ఆయన అన్యాయం చేశారు అనేది మీరు మాట్లాడుతున్నప్పుడు, మీరు ఎలాగైతే మరి మాట్లాడుతున్నారో, ఆయన మాటలను కూడా మీరు ఖండించాలి గదా! ఆయన అంటే ఇప్పుడు మాట్లాడిన మాటలు అసభ్యకర పదజాలాలు మీరు ఖండించాలి గదా! నిజమైన మీరు ఆర్టిస్ట్ అయితే, నిజమైన మీరు సోషల్ వర్కర్ అయితే, మీరు ప్రజల కోసమే మీరు మాట్లాడుతున్నప్పుడైతే, అంటే మీరు కక్ష సాధింపు కోసం మాట్లాడుతున్నారు గానీ, ప్రజల కోసం మాట్లాడట్లే. ప్రజల పక్షాన మాట్లాడట్లే మీరు. ఆయన ఖాళీగా ఉండి, నటన లేక, షూటింగులు లేక ఖాళీగా ఉండి ఆయన ట్వీట్ చేసుకుంటున్నాడు. నాకా పనిచ్చారు. నాకు డిప్యూటీ సీఎం ప్రజలిచ్చారు. నేను ఆ పని చెయ్యాలి. నాకు ఆ పని రాదు. ఆల్రెడీ 18 అవర్స్ పనుంది నాకు. కనుక నేను ప్రకాష్ రాజ్ గారి కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు అనేదే కొణిదెల ఫ్యామిలీ ఆలోచిస్తది. పవన్ కళ్యాణ్ గారు. కానీ అభిమానులు ఊరుకోరుగా. మీరొక్కసారి అభిమానులు ఊరుకోరుగా. చట్టానికి, న్యాయానికి ఒకటే గదా! మరి చట్టం ప్రకారమే తీసుకున్నారా చర్య? లేపోతే అభిమానులేమైనా ఇంటికెళ్లారా? ఇప్పుడు ఒక ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారిని. ఆమె ఎవరో. కానీ అది ఎంత దారుణం అని చెప్పండి. అవి మాటలు ఆడొచ్చా? రైట్. ఇప్పుడు ఇక్కడ 2 కులాల మధ్యన, 2 మతాల మధ్యన గొడవలు పెట్టకూడదండి. తప్పండి అది. అన్నదమ్ములుగా ఉంటున్నాం. కనుక మీరిప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా స్ట్రెయిట్ గానే మాట్లాడతాడు.
మీకు అలాంటప్పుడు మీరు ప్రకాష్ రాజ్ గారు అవతల ఆయన మాటలు మీరు వెనకేసుకొస్తున్నారే, మీకేమో సిగ్గు అనిపించట్లేదని అడుగుతున్నా నేను. అవతల ఆయన మాటలు మీరు అయ్యో పర్ఫెక్ట్ అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు కదా, కరెక్ట్ అనిపించదు. మీకు కరెక్ట్ అనిపిస్తుందా? అంటే మీరు రైట్. ఇప్పుడు మీకు హిందుత్వాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు, తప్పులేదు. అది మీ రైటు. కానీ ఆ మాటల్ని మీరు వ్యతిరేకించాలా? లేదా ఆ మాటలను సమర్థిస్తున్నారా? ఆయన మాటల్లో నేను చెప్పలేను. అంటే నోటితో చెప్పే మాటలు కావయ్యి. యెస్. ఓకే. మరి అలాంటి మాటలన్నీ మనం కంక్లూడ్ యాక్సెప్ట్ చేద్దాం. చేద్దామా? అలాంటి మాటలని యాక్సెప్ట్ చేద్దామా? మరి ఇలాంటి ప్రకాష్ రాజ్ గారిని మనం ఇండస్ట్రీలో ఉంచుదామా? ఇండస్ట్రీలో డైరెక్టర్ గాని, ప్రొడ్యూసర్ గాని, ఒక రచయితలు గాని ఆలోచించండి. ఆలోచించండి. ఒక తోటి నటుడిని, మనకు కావాల్సిన డిప్యూటీ సీఎం గారిని ఇష్టం వచ్చినట్టు ఇలా మాట్లాడడం, టార్గెట్ చేయడం, రాజకీయంగా టార్గెట్ చేయమనండి గాని, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఇలాంటి వాళ్ళు మన క్యారెక్టర్ రూపంలో సినిమా ఇండస్ట్రీలో ఉంచాలా? కనుక మెగా ఫ్యామిలీని వ్యతిరేకించే ఎవరైనా మేము ఒకటే చెప్తున్నాం గదా! 40 సంవత్సరాల నుంచి ఎదిరిచ్చారు. ఎవ్వరు ఏం చేయలేకపోయారు. చెయ్యలేరు అని మాత్రం చెప్పగలుగుతాను. రైట్ అండి. ఇది పవన్ కళ్యాణ్ గారి ఎదుగుదలకి కరెక్టు. రెండోది రావణ్ గారు ఏదైతే మాట్లాడారో, ఆయన మాటల్ని పూర్తిగా ఖండిస్తూ, ప్రకాష్ రాజ్ గారు ఆయనకి మద్దతు ఇచ్చినందుకు ఈయన పూర్తిగా మతి భ్రమించి ఆయన మాట్లాడిన మాటలు కూడా చూసారో లేదో నాకు తెలీదు గానీ, దాన్ని సపోర్ట్ చేశారు అంటే, ఆయన ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి మీద కక్షతో మాట్లాడుతున్నారన్నమాట అర్థమవుతుంది. కనుక సీరియస్‌గా సినిమా ఇండస్ట్రీ ఒక్కసారి ఆలోచించమని నిర్మాతల్ని, డైరెక్టర్‌ని, రచయితల్ని నేను కోరుకుంటున్నాను. రైట్ అండి. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. సో ఇది నిర్మాత థాంక్ యూ అండి. నట్టికుమార్ గారు మాట్లాడుతున్నటువంటి తీరు, ప్రకాష్ రాజ్ చేస్తున్నటువంటి వ్యవహార శైలి, ఆయన మాట్లాడుతున్నటువంటి విధానం. ఇలాంటి వ్యక్తుల్ని నిజంగా సినిమా ఇండస్ట్రీలో కూడా దర్శకులు, నిర్మాతలు, ఆ క్యారెక్టర్స్‌ని రాసేటువంటి కథాంశాలని రాసేటువంటి రచయితలు కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే ఈ విధంగా ప్రకాష్ రాజ్ పదే పదే ఇలా పవన్ కళ్యాణ్‌ని విమర్శిస్తున్నటువంటి తీరుపై ఖచ్చితంగా వాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు ఊరుకున్నా, కొణిదెల ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నా, పవన్ ఫ్యాన్స్ మాత్రం మౌనంగా ఉండరని ఆయన హెచ్చరిస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? సో ప్రకాష్ రాజ్ కామెంట్స్‌పై నట్టి కుమార్ గారు విరుచుకుపడ్డాన్ని, ఆయన విశ్లేషణని మీరు కూడా ఏకీభవిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.